హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం నేమింగ్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్ల నేమ్ చూద్దాం. ఫస్ట్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నేమ్ చూసాం, ఆల్కేన్స్. తర్వాత ఆల్కీన్స్ నేమ్ చూసాం, ఆల్కైన్స్ కలిపి ఒక వీడియోలో. తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ నేమింగ్ ఎలా ఇవ్వాలో చూసాం. మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ నేమ్ ఎలా ఇవ్వాలో ఇంకో వీడియోలో చూసాం. బైసైక్లో కాంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో ఒక వీడియోలో చూసాం. స్పైరో కాంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో ఒక వీడియోలో చూసాం. లాస్ట్ వీడియోలో అలీసైక్లిక్ కాంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో చూసాం. మొత్తం 7 టైప్స్ కాంపౌండ్స్కి నేమింగ్ ఎలా ఇవ్వాలో 7 వీడియోస్ చేసాం. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో చూడటం. దీంతో నేమింగ్ నామినిక్లేచర్ అయిపోతుంది. నెక్స్ట్ ఐసోమెరిజంలోకి వెళ్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. చూడండి, నేమింగ్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ప్లేనార్ మాలిక్యూల్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, ఫాలో హుకెల్స్ రూల్, 4n+2 π ఎలక్ట్రాన్ రూల్ అని చెప్పుకున్నాం క్లాసిఫికేషన్. సో ఇవి కాంపౌండ్స్. పెద్దగా కొత్త రూల్స్ అంటూ ఏమి ఉండవు ఇక్కడ. మనం ఫస్ట్ చదువుకున్న ఆల్కిన్ రూల్స్ లాంటివే ఉంటాయి. కాదంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపౌండ్స్కు నంబరింగ్ ఇస్తున్నప్పుడు రింగుకు మాత్రమే నంబరింగ్ ఇవ్వాలి. ఓకేనా? సో నంబరింగ్ ఈజ్ గివెన్ టు కార్బన్స్ ఇన్ రింగ్లో ఉన్న కార్బన్లకు మాత్రమే నంబరింగ్ ఇవ్వాలి. ఆ అరోమాటిక్ కాంపౌండ్ చుట్టూ ఉన్న లేదా దానిపైన బైండ్ అయినటువంటి గ్రూపులన్నింటినీ సబ్స్టిట్యూయెంట్స్గా కన్సిడర్ చేయాలి. రింగే బేసిక్ యూనిట్, దానిపైన అటాచ్ అయినవన్నీ సబ్స్టిట్యూయెంట్స్గా కన్సిడర్ చేయాలి. చూడు, ఆల్ ద ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ద బెంజీన్ రింగ్ ఆర్ నార్మల్లీ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్. ఇక్కడ OH ఉంది, సబ్స్టిట్యూయెంట్గా హైడ్రాక్సీ అని పిలవాలి. ఆల్కహాల్ కదా, ఓల్ అనకూడదు. కార్బాల్డిహైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్ అలా పిలుస్తారు. ఓకేనా? సో రింగు పైన ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్లు రింగు పైన ఉన్న ఫంక్షన్ గ్రూపులను అన్నింటినీ కూడా సబ్స్టిట్యూయెంట్స్గా ట్రీట్ చేస్తాడు. సో ఫంక్షనల్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ద బెంజీన్ రింగ్ ఆర్ నార్మల్లీ ట్రీటెడ్ యాజ్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్. అలాగే నంబరింగ్ ఈజ్ గివెన్ టు కార్బన్స్ ఇన్ రింగ్లో ఉన్న కార్బన్లకే నంబరింగ్ ఇవ్వాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకో. మధ్యలో మరొక 2 విషయాలు వస్తాయి, మాట్లాడదాం. నేమింగ్ ఈజీ. ఫస్ట్ కొన్ని బేస్ యూనిట్స్ ఉంటాయి అరోమాటిక్ కాంపౌండ్స్లో. ఆ బేస్ యూనిట్స్ ఏంటో చూద్దాం. ఇలా ఉన్న 6 కార్బన్స్ ఉన్నటువంటి రింగ్ ఇది. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ మెన్షన్ చేశాం. ఆ డబుల్ బాండ్స్ మెన్షన్ చేయకుండా ఒక పెద్ద సర్కిల్ లాగా రాసేయచ్చు. ఈ రెండిట్లో ఎలా రాసినా కూడా ఆ కాంపౌండ్ నేమ్ ఏంటంటే బెంజీన్. ఓకేనా? సో బేసిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో బేసిక్ అరోమాటిక్ కాంపౌండ్ ఎవరంటే బెంజీన్. ఓకే, ఇప్పుడు బెంజీన్ పైన, ఇది బెంజీన్ కదా, బేసిక్ యూనిట్ బెంజీన్. ఇక్కడ దానిపైన OH ఉంది, అంటే ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ ఉంది. సబ్స్టిట్యూయెంట్గానే ట్రీట్ చేయాలని చెప్పాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే హైడ్రాక్సీ బెంజీన్ అంటారు. హైడ్రాక్సీ బెంజీన్. దీనికి ఒక కామన్ నేమ్ ఉంది, దాన్ని బ్రాకెట్లో రాస్తాను. సార్ వాటితో మనకేం పని సార్? అవసరం. ఒకవేళ ఆల్కహాల్తో పాటు ఇంకా వేరే ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నప్పుడు అన్నింటి సబ్స్టిట్యూయెంట్లను మనం చెప్పుకుంటూ పోతే నేమ్ లెంత్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ అర్థం అవ్వడానికి మీకు చెప్తాను. OH ఉంది బెంజీన్ పైన, హైడ్రాక్సీ బెంజీన్ అంటాం. ఇక్కడ ఒక మిథైలు, ఇక్కడ ఒక క్లోరో, ఇక్కడ ఒక నైట్రో, ఇట్లున్నాయనుకో. క్లోరో, నైట్రో, మిథైల్, హైడ్రాక్సీ, బెంజీన్, ఇంత పొడవు అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మొత్తం యూనిట్ను బేసిక్ యూనిట్గా తీసుకుంటాం. దాని కామన్ నేమ్తో చెప్తాం ఆ బేసిక్ యూనిట్. ఈ 3 మాత్రమే సబ్స్టిట్యూయెంట్. ఓకేనా? అలాంటి కేసెస్లో మనకు హెల్ప్ అవుతుంది మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు. సో ఆ బేసిక్ నేమ్ ఏంటంటే ఫీనోల్. ఇలాంటప్పుడు ఏం చెప్తారో తెలుసా? క్లోరో, మిథైల్, నైట్రో, ఫీనోల్. సింపుల్. లేదా మళ్ళీ హైడ్రాక్సీ బెంజీన్ అనకుండా
అందుకు ఆ కామన్ నేమ్స్ కూడా రాశారు. పొజిషన్స్ కూడా చెప్పాలని నేను మీకు ఐడియా కోసం అలా చెప్పాను. క్లియర్? డౌట్ ఏం లేదనుకుంటాను. మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు బేసిక్ యూనిట్గా ఈ బెంజిన్ పైన OH మొత్తాన్ని కలిపి ఫీనోల్గా ట్రీట్ చేస్తాం. అందుకు ఆ నేమ్స్ కూడా రాసుకుంటున్నాం. క్లియర్? అవి నెక్స్ట్ వస్తాయి ఎగ్జాంపుల్స్, అప్పుడు క్లారిటీ వస్తుంది. సరే, బెంజిన్ పైన మిథైల్ గ్రూప్ ఉంది. సో ఇట్స్ నేమ్ ఈస్ మిథైల్ బెంజీన్ which is also called as టొలీన్. దీన్నే టొలీన్ అని కూడా పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకో. టొలీన్ అనేటువంటి ఈ మొత్తం పార్ట్ను సమ్ టైమ్స్ బేసిక్ యూనిట్గా పిలవాల్సి వస్తుంది. క్లోరో, బ్రోమో, అయోడో, టొలీన్ ఎక్కువ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు అప్పుడు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మిథైల్ ఒక ఆక్సిజన్ బెంజిన్ పైన ఉంది. మన బేసిక్ యూనిట్ బెంజినే ఇప్పుడు. ఓకేనా? ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు బెంజినే బేసిక్ యూనిట్, ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్ యూనిట్ మారుతుంది, వస్తాయి, అర్థమవుతుంది. సో మిథాక్సీ బెంజీన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అనిసోల్. ఏమంటారు దీన్ని? అనిసోల్ అంటారు. బెంజీన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, అప్పుడు దాన్ని ఏమంటారంటే బెంజీన్ కార్బాల్డిహైడ్. సార్ ఆల్ అనలేదే, అనకూడదు, కార్బన్ ఉన్న ఆల్డిహైడ్, సో కార్బాల్డిహైడ్. ఓకేనా? బెంజిన్ బేసిక్ యూనిట్ కార్బాల్డిహైడ్. దీన్ని ఒక్కొక్కసారి మనము కామన్ నేమ్స్లో బెంజాల్డిహైడ్ అని పిలుస్తారు. ఇది కూడా మనకు హెల్ప్ అవుతుంది. బెంజాల్డిహైడ్. బెంజిన్ పైన COOH, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్, లేదంటే కామన్ నేము బెంజోయిక్ యాసిడ్. ఇలా కూడా రాయొచ్చు, బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ బెంజీన్ పైన NH2 గ్రూప్, అమైన్ కదా, సో అమినో బెంజీన్ అంటారు. ఏమంటారు? అమినో బెంజీన్. దీనికి ఆల్టర్నేట్ నేమ్ ఉంది విచ్ ఈస్ కాల్డ్ అనిలిన్. ఏమంటారు? అనిలిన్. గుర్తుపెట్టుకో, అనిలిన్ మళ్ళీ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవి కొన్ని మొనో సబ్స్టిట్యూటెడ్ బెంజిన్స్, అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్న బెంజిన్స్. వాటికి కొన్ని బేసిక్ యూనిట్స్ కూడా ఉన్నాయి కామన్ నేమ్స్లో, అవి కూడా మెన్షన్ చేసి. తర్వాత ఇది బెంజిన్ పైన బ్రోమిన్ ఉంది, సో బ్రోమిన్ సబ్స్టిట్యూయెంట్ కాబట్టి బ్రోమో బెంజీన్. బెంజిన్ పైన ఉన్న రింగు పైన ఉన్న ఆ బెంజిన్ రింగ్ పైన ఉన్నవన్నీ సబ్స్టిట్యూయెంట్స్ కాబట్టి బ్రోమో బెంజిన్. దానికి ఆల్టర్నేట్ నేమ్ వేరే ఏం లేదు నేను. సో దీన్ని నైట్రో బెంజిన్, నైట్రో గ్రూప్ ఉంది కాబట్టి నైట్రో బెంజిన్. ఇప్పుడు చూడు, బెంజిన్ పైన 2 సబ్స్టిట్యూయెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నంబరింగ్ ఇవ్వాలి. మరి నంబరింగ్ ఎలా ఇవ్వాలి? బేస్డ్ ఆన్ లిస్ట్ సమ్ రూల్. ఫస్ట్ నుంచి చదువుకుంటున్నా, ఏ డైరెక్షన్లో అయితే నంబరింగ్ ఇస్తే మనకు సబ్స్టిట్యూయెంట్ల పొజిషన్ల సమ్ లీస్ట్ వస్తుందో ఆ డైరెక్షన్లో నంబరింగ్ ఇవ్వడమే. సో ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అవుతుంది. అదే ఈ డైరెక్షన్లో ఇచ్చామనుకో సెకండ్, 1 + 2 3 లీస్ట్ సమ్ కదా, కాబట్టి అలాగే ఇవ్వాలి. 3, 4, 5, 6 కార్బన్. ఓకేనా? 1 దగ్గర 2 దగ్గర 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 1,2 డైక్లోరో బెంజీన్. అంతే, 1,2 డైక్లోరో బెంజీన్. ఇక్కడ చూడు 1, సరే ఇక్కడ నుంచి తీసుకో, ఇబ్బంది లేదు. 1, 2, 3, 4, 5. అదే ఇలా వస్తే 1, 2, 3. సో 2, 3, 4, 5, 6. ఫస్ట్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర బెంజిన్ రింగ్లో 2 బ్రోమిన్స్ ఉన్నాయి. సో 1,3 డై బ్రోమో బెంజిన్. 1,3 డై బ్రోమో బెంజిన్. ఇక్కడ చూద్దాం, 1, 2, 3, 4. ఇలా కూడా తీసుకోవచ్చు, 1, 2, 3, 4. ఎలా వచ్చినా 1, 4, నో ప్రాబ్లం. 5, 6. 1 దగ్గర 4 దగ్గర 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి 1, 4 డై
బ్రోమో బెంజీన్, అంతే, సింపుల్ కదా. కానీ కొంచెం ముందు కొంచెం కష్టంగా ఉంటాయి, ఓకేనా, చూద్దాం అవి కూడా. సో ఇవి కొన్ని బేసిక్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ డెరివేటివ్స్కి నేమ్ ఇచ్చాం. ఇక్కడ డై సబ్స్టిట్యూయెంట్స్ ఉండేవి, నెక్స్ట్ 3 ఉండేటివి, అలాంటివి కొన్ని చూద్దాం. ఓకేనా, ఇవి అర్థమైనాయా? ఇవి అర్థమైతే నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొన్ని చూద్దాం. అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ కాకుండా మోర్ దాన్ 1 ఉంటే ఎలా నేమింగ్ ఇవ్వాలో చూద్దాం. ఇప్పుడు క్లోరిన్ ఉంది, నైట్రో ఉంది బెంజిన్ రింగ్ పైన, రెండు సబ్స్టిట్యూయెంట్సే. సో 1 4 ప్లేస్లో ఉన్నాయి, 1 2 3 4, 1 2 3 4, ఎట్లా ఇచ్చినా 1 4ఏ. సో ఇది క్లోరో, ఇది నైట్రో. సో 1 4. మరి ఈ ఇద్దరిలో ఎవరికి 1 ఎవరికి 4? క్లోరిన్ ముందు వస్తుంది కాబట్టి 1 2 3 4 5 6 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్లోరిన్ ముందు వస్తుంది కాబట్టి. సో నేమ్ 1 క్లోరో, 4 నైట్రో బెంజీన్. ఓకేనా, 1 క్లోరో 4 నైట్రో బెంజీన్. దీని పరిస్థితి చూద్దాం. 3 ఉన్నాయి సబ్స్టిట్యూయెంట్స్, ఇథైల్ మిథైల్ క్లోరో, అన్ని సబ్స్టిట్యూయెంటే, ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవు. ఉండింటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అది ఉన్న కార్బన్కు 1 ఇచ్చేవాళ్ళు. కాబట్టి లిస్ట్ సమ్ రూల్ ఫాలో కావాలి. 1 2 3 4, 1 3 4 8 అవుతుంది. అదే ఇక్కడ నుంచి ఇచ్చామనుకో 1 2 3 4, 1 2 3 ఒక 4 7 అవుతుంది. కాబట్టి ఇలా నంబరింగ్ ఇస్తాం. ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సరే, ఇప్పుడు నేమింగ్ ఇస్తున్నప్పుడు ఇదేమో క్లోరో, ఇదేమో మిథైల్, ఇదేమో ఇథైల్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరు ముందు వస్తారు? క్లోరో ముందు వస్తుంది, ఏబిసి కదా క్లోరో, తర్వాత ఈ ఇథైల్, తర్వాత మిథైల్. సో 1 క్లోరో, 4 ఇథైల్, 1 క్లోరో 4 ఇథైల్, 2 మిథైల్ బెంజీన్ అని చెప్పచ్చు. ఓకేనా, సరే దీని పరిస్థితి చూద్దాం. ఓకే, ఇది ఇథైల్, అది మిథైల్, ఇది నైట్రో. లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవుతే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6. 4 దగ్గర నైట్రో, 2 దగ్గర ఇథైల్ ఉంది, 1 దగ్గర మిథైల్ ఉంది. సో ఎలా చెప్పొచ్చు నేము అంటే, ఇథైల్ ముందు వస్తుంది కదా, 2 ఇథైల్ 1 మిథైల్ 4 నైట్రో బెంజీన్. 2 ఇథైల్ 1 మిథైల్ 4 నైట్రో బెంజీన్. దీని బదులు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం చూడు, మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఈ బెంజిన్ విత్ CH3ని టొలిన్ అంటామని చెప్పాను ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎరేజ్ చేయకముందు. సో బెంజిన్ విత్ CH3ని మిథైల్ బెంజిన్ లేదా టొలిన్ అంటామన్నా. ఇప్పుడు ఆ మొత్తాన్ని బేసిక్ యూనిట్గా తీసుకుంటే ఇథైలు నైట్రో గ్రూప్ మాత్రమే సబ్స్టిట్యూయెంట్గా కన్సిడర్ చేస్తే 2 ఇథైల్ 4 నైట్రో, 2 దగ్గర ఇథైల్ 4 దగ్గర నైట్రో, ఈ మొత్తం బేసిక్ యూనిట్గా తీసుకున్నప్పుడు టొలిన్ అని చెప్పచ్చు. సో ఇలా రాసినా కరెక్టే. ఇథైలు నైట్రో మిథైలు బెంజీను అని చెప్పే బదులు మిథైల్ బెంజీన్ని టొలిన్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఇలా కూడా తీసుకోవచ్చు, చెప్పా కదా యూజ్ అవుతాయని. ఇక్కడ కూడా చూడు, బెంజిన్ విత్ CH3ని టొలిన్ అందాం, ఎందుకంటే మొత్తం 4 ఉన్నాయి. నైట్రో నైట్రో నైట్రో, ట్రైనైట్రో బెంజీన్, ట్రైనైట్రో మిథైల్ బెంజీన్ అనడం కంటే ఈ బెంజిన్ విత్ CH3ని బేసిక్ యూనిట్గా తీసుకుందాం. అప్పుడు నైట్రో గ్రూప్స్ మాత్రమే మనకు సబ్స్టిట్యూయెంట్స్ అవుతాయి. నంబరింగ్ ఇవ్వాలి. ఈ సబ్స్టిట్యూయెంట్ బేసిక్ యూనిట్లో ఉంది కదా, సో ద సబ్స్టిట్యూయెంట్ ప్రెజెంట్ ఇన్ బేసిక్ యూనిట్ ఈజ్ స్టార్టెడ్ విత్ 1, అక్కడ 1 ఇవ్వాలి. ఓకేనా, ఎక్కడ ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే రింగ్తో కలిపి బేసిక్ యూనిట్గా తీసుకుంటున్నామో ఆ సబ్స్టిట్యూయెంట్ ఉన్న కార్బన్కి రింగులో 1 ఇవ్వాలి.
1 2 3 4 5 6 ఓకేనా. మిథైల్ అనే సబ్స్టిట్యూయెంట్ బెంజీన్ రింగ్ తో కలిపి బేసిక్ యూనిట్ అయిన టొలిన్ గా తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఆ మిథైల్ ఉన్న కార్బన్ కి రింగు పైన 1 ఇవ్వాలి. సరే, ఇప్పుడు 2 దగ్గర 4 దగ్గర 6 దగ్గర 2 4 6 ట్రై నైట్రో బెంజీన్ విత్ CH3 ఏమంటారు నేను టొలిన్. దీన్నే TNT అంటారు. హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, బూమ్ బాంబ్ బ్లాస్ట్ లో వాడతారు. ఓకేనా. TNT లిక్విడ్ ఒక చిన్న ట్యూబ్ లో ఉంటుంది, వైర్లు అంతా కనెక్ట్ చేసి పెట్టింటాడు. ఎక్కడి నుంచో మొబైల్తో ఆపరేట్ చేస్తారు. మొబైల్ బాంబ్, టైం బాంబ్ ఎక్సెట్రా. జస్ట్ ఒక రింగ్ ఇస్తూనే అక్కడ స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఆ స్పార్క్ వైరమ్మడు వెళ్ళి వెన్ ఎవర్ ఇట్ టచెస్ ద లిక్విడ్, బూమ్ మొత్తం పేలిపోతుంది. పీస్ అవుతారు 200 మీటర్స్ సరౌండింగ్లో రేడియస్తో. ఓకేనా. సో ట్రైనైట్రో టొలిన్ హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్. ఓకే, ఇది బెంజిన్ పైన OH ఉంది. బెంజిన్ పైన OHను ఫినోల్ అంటామని చెప్పాను బేసిక్ యూనిట్గా. అప్పుడు ఇవి మాత్రమే సబ్స్టిట్యూయెంట్స్ అవుతాయి. సో ఎక్కడున్నాయి? ఇది 1 2 3 4 5 6. ఓకేనా. మోర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో కావాలి. అక్కడ ఇంకో విషయం ఏంటంటే మోర్ సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే రింగుతో కలిపి బేసిక్ యూనిట్గా చెప్తావో ఆ సబ్స్టిట్యూయెంట్ అటాచ్ అయిన కార్బన్కి రింగ్ పైన 1 ఇవ్వాలి. ఇక్కడ OH అనేటువంటి సబ్స్టిట్యూయెంట్ను రింగుతో కలిపి బేసిక్ యూనిట్ అయిన ఫినోల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ OH ఉన్న కార్బన్కి 1 ఇచ్చాం. క్లియర్. సో 2 4 6 ట్రై బ్రోమో, మధ్యలో ఉన్న బేసిక్ యూనిట్ ఏంటి? ఫినోల్. 2 4 6 ట్రై బ్రోమో ఫినోల్, ట్రై బ్రోమో ఫినోల్, TBP అంటారు దీన్ని. ఇదేమి బ్లాస్టింగ్ అట్లేం కాదు, జస్ట్. ఇక్కడికి వచ్చే ఇంకో కాంపౌండ్ సేమ్ బెంజిన్ విత్ OH ను ఫినోల్ అనొచ్చు. 3 నైట్రో గ్రూప్స్ ఉన్నాయి సబ్స్టిట్యూయెంట్స్. సో నేమ్ అదే 2 4 6 ట్రై నైట్రో. నంబరింగ్ ఇస్తే అంతే కదా, 1 2 3 4 5 6 2 4 6 ట్రై నైట్రో. మధ్యలో ఉన్న బేసిక్ యూనిట్ ఏమంటామైనా ఫినోల్ అంటారు. దీనికి ఒక కామన్ నేమ్ ఉంది, పిక్రిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఏమంటారైనా పిక్రిక్, హైలీ అసిడిక్ పిక్రిక్ యాసిడ్. ఓకే, 2 4 6 ట్రై నైట్రో ఫినోల్. డన్. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మిథాక్సీ ఉంది, ఫ్లోరో ఉంది, ఇథైల్ ఉంది. ఈ రెండింటిని సబ్స్టిట్యూయెంట్ గా తీసుకుందాం. బెంజిన్ విత్ OCH3. బెంజిన్ పైన OCH3 ఉంటే అప్పుడు మిథాక్సీ బెంజిన్ అంటారు లేదా అనిసోల్ అంటారు అని చెప్పాం ముందు. ఓకేనా. బెంజిన్ పైన CH3 ఉంటే టొలిన్, బెంజిన్ పైన OH ఉంటే ఫినోల్, బెంజిన్ పైన OCH ఉంటే అనిసోల్. సో మొత్తాన్ని బేసిక్ యూనిట్ గా తీసుకుందాం. ఇప్పుడు నంబరింగ్ స్టార్ట్స్ విత్ substituent present in the benzene ring considered as a basic unit. బేసిక్ యూనిట్ గా ఏ సబ్స్టిట్యూయెంట్ అయితే బెంజీన్ రింగ్ తో కలిపి తీసుకుంటామో అది ఉన్న కార్బన్ కు రింగ్ పైన నంబర్ 1 ఇవ్వాలి. 1 2 దెన్ ఫాలో ద లిస్ట్ సమ్ రూల్. తర్వాత ఇట్లా కాదు, ఇట్లా లిస్ట్ సమ్ వచ్చేలాగా ఫాలో కావాలి. ఓకే, ఫ్లోరో ఇది ఇథైల్. ఈ ముందు వస్తుందా ఎఫ్ ముందు వస్తుందా? ఈ ఎఫ్ కదా. సో 4 ఇథైల్ 2 ఫ్లోరో, 4 ఇథైల్ 2 ఫ్లోరో. మొత్తం యూనిట్ ఏమంటారు నాయనా? అనిసోల్. బెంజిన్ పైన ఉన్న మిథాక్సీ గ్రూప్ ను మొత్తాన్ని కలిపేసి అనిసోల్ అంట. క్లియర్? ఇంతవరకు ఓకే. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అలీసైక్లిక్ కాంపౌండ్. ఒకవేళ బెంజిన్ రింగు అటాచ్ అయి ఉన్నటువంటి ఈ ఆల్కైల్ గ్రూప్ లో, ఓకేనా, సైడ్ చైన్ అంటాం దాన్ని. ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ అంటే మల్టిపుల్ బాండ్ కానీ ఉన్నప్పుడు మన బెంజిన్ రింగ్ ఏం చేయాలి? సబ్స్టిట్యూయెంట్ గా చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం సార్? C6H5 ఒక బాండ్ దాంతో లింక్ అయినట్టు, ఒక హైడ్రోజన్ పోయి. సో C6H5 దాన్ని ఫినైల్ అంటారు. ఏమంటారు? ఫినైల్ అంటారు. సో ఫినైల్ సబ్స్టిట్యూయెంట్ గా కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు బెంజిన్ రింగ్ కు అటాచ్ అయిన సైడ్ రింగ్ లో ఏవైనా ఫంక్షన్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్స్ కానీ ఉంటాయి. సరే, ఇక్కడ ఆల్కహాల్ ఉంది.
రింగుకు లేదు, రింగుకున్న సైడ్ చైన్లో ఉంది. రింగు కొన్నింటే బెంజిన్ పైన ఓహెచ్ను హైడ్రాక్సీ బెంజిన్ లేదా ఫినోల్ అంటారు. రింగు కాదు ఇక్కడ ఓహెచ్ ఉండేది, రింగు పైన ఉన్న సైడ్ చైన్లో ఉంది. ఓకేనా, అందుకే సైడ్ చైన్ కంటైన్ ఫంక్షన్ గ్రూప్ అని. అప్పుడు ఆ చైన్తో నంబరింగ్ ఇచ్చుకోవాలి 1 2 ఫంక్షన్ గ్రూప్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అయింది. ఏమనాలి? సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు బెంజిన్ రింగును ఫినైల్ అనాలి అన్నాడు. సెకండ్ కార్బన్ దగ్గర ఉంది 2 ఫినైల్. ఓకేనా, 2 కార్బన్స్ ఉన్న ఆల్కహాల్, ఈథా ఆల్కహాల్ని ఓల్, ఇథనాల్. 2 కార్బన్స్ కాబట్టి ఈథేను. కార్బన్ దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది కాబట్టి ఓల్, లేదా 1 ఓల్. 2 దగ్గర ఫినోల్ ఉందంటే ఇంకా అది 1 అనే కదా. 2 కార్బన్స్లో ఫినైల్ 2 అంటే ఇంకా ఆల్కహాల్ 1 అనే కదా అర్థము. దానికి ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని దానికి 1 ఇచ్చాము కాబట్టి ఇక్కడ 2 వచ్చిందని కదా అర్థము. మళ్ళీ 1 ఓల్ అని చెప్పక్కర్లేదు. సో 2 ఫినైల్ ఇథనాల్. ఓకే, దీని పరిస్థితి చూద్దాం. ఉన్నది ఒకటే కార్బన్, ఆ కార్బన్కు క్లోరిన్ ఉంది, ఫినైల్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్లోరో ముందు చెప్పాలి, పి తర్వాత చెప్పాలి. సో క్లోరో ఫినైల్ మీథేన్. ఉన్నది ఒకటే కార్బన్, మిత్ సింగిల్ బాండ్, ఏన్ మీథేన్. ఎలా సింగిల్ బాండ్? 2 హైడ్రోజన్లతో 2 సింగిల్ బాండ్స్, క్లోరిన్తో సింగిల్ బాండ్, ఫినైల్తో సింగిల్ బాండ్. కార్బన్ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో మిత్ ఒక కార్బన్గా, సింగిల్ బాండ్స్ అంటే సాచురేటెడ్ కాబట్టి ఏన్ మీథేన్. కాబట్టి క్లోరిన్ ఫినైల్ ఉంది. సో క్లోరో ఫినైల్ మీథేన్. ఇది చూద్దాం. సైడ్ చైన్లో డబుల్ బాండ్ ఉంది, నంబరింగ్ ఇస్తాం. ఇలా ఇవ్వడం కంటే ఇక్కడి నుంచి ఇవ్వడం మీరు, ఎందుకంటే ఫినైల్ గ్రూప్కు లీస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫినైల్ సబ్స్టిట్యూయెంట్ 1 దగ్గర ఉంది. సో 1 ఫినైల్, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. 1 ఫినైల్ ఈథీన్ లేదా ఫినైల్ ఈథీన్. దీనికి ఒక కామన్ నేమ్ ఉంది, అదేంటంటే పాలిమర్స్ మేకింగ్లో వాడతారు, స్టైరీన్ అంటారు. ఏమంటారు దాన్ని? స్టైరీన్. సరే, బాగుంది. ఇంతవరకు కాంపౌండ్స్ ఇస్తే స్ట్రక్చర్స్ ఇస్తే నేమ్ రాసాం. ఒకవేళ ఇట్లా నేమ్ ఇస్తే 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజిన్. సింపుల్, చాలా ఈజీ. ముందు బేసిక్ యూనిట్ ఎవరు? బెంజిన్ అనేది బేసిక్ యూనిట్. ఇవన్నీ సబ్స్టిట్యూయెంట్స్. సో బెంజిన్ వేసుకో. నంబరింగ్ మన ఇష్టం, ఎక్కడి నుంచైనా వేసుకో. బెంజిన్ అంటే లోపల ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి, రింగ్ చుట్టాలి లేదా డబుల్ బాండ్స్. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4, 5, 6. మన ఇష్టం, ఇట్టైన వేసుకో, అట్టైన వేసుకో. సరే, ఏ డైరెక్షన్ వేసినా ఇబ్బంది లేదు. సో బెంజిన్ రెడీ. అందులో 4 దగ్గర ఇథైల్ ఉంది, 4 దగ్గర C2H5 పెట్టేశాం. 1 దగ్గర ఫ్లోరిన్ ఉంది, 1 దగ్గర ఫ్లోరిన్ పెట్టేశాం. 2 దగ్గర నైట్రో ఉంది, NO2 గ్రూప్ పెట్టేశాం. బెంజిన్ అన్నాడు మధ్యలో ఉంది, అంతే. 4 ఇథైల్ 1 ఫ్లోరో 2 నైట్రో బెంజిన్. దట్స్ ఇట్. సో నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ వేయమంటే చాలా ఈజీ. ఓకేనా? ఎన్ని రూట్ వర్డ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో వేసుకోవాలి. రింగ్ అయితే రింగ్ వేసుకోవాలి. హెక్సేన్ అన్నాడు, 6 కార్బన్స్ వేసుకొని నంబరింగ్ వేసేసుకోవాలి. ఏ పొజిషన్ దగ్గర వేటి పేర్లు చెప్తే ఆ పేర్లు రాస్తే సరిపోతుంది, అంతే. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మీకు. 2 బ్రోమో 3 నైట్రో బ్యూటనోయిక్ యాసిడ్ అంటాడు. ఇచ్చి స్ట్రక్చర్ డ్రా చేయమంటాడు. 2 బ్రోమో 3 నైట్రో బ్యూటనోయిక్ యాసిడ్. ఓకేనా? ఆల్ఫాబెటికల్ అంటే బి ముందు నైట్రో, తర్వాత బ్యూటనోయిక్ యాసిడ్. చూద్దాం. రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్ అంటే 4 కార్బన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? 4 కార్బన్స్ తీసుకోవాలి. ఓకేనా? 1 2 3 4. ఓయిక్ యాసిడ్ అన్నాడు, అది కార్బాక్సిలిక్ యాసిడ్ అయి ఉంటుంది, COOH. దానికే నెంబర్ 1 ఇవ్వాలి. 1 2 3 4 హై ప్రియారిటీ ఫంక్షన్ గ్రూప్ కదా, అక్కడ నుంచి 1 2 3 4 వేసుకుంటాం.
4 ఉన్నాయి ఓయిక్ యాసిడ్, బ్యూటనోయిక్ యాసిడ్ అయిపోయింది. 2 దగ్గర బ్రోమిన్ వేసాం. 3 దగ్గర నైట్రో NO2 వేసాం. 2 బ్రోమో 3 నైట్రో 4 కార్బన్స్ కాబట్టి బిట్ COH ఓయిక్ యాసిడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కార్బన్ కు బాండ్స్ 4 కదా, 3 బాండ్స్ అయిపోతే ఇంకా మిగిలింది ఒక హైడ్రోజన్ ఉంటుందని ప్లేస్ చేయాలి. నంబర్ ఆఫ్ బాండ్స్ కౌంట్ చేసుకో. 4 కంటే ఎన్ని లెస్ ఉంటే అన్ని హైడ్రోజన్ లేవు. ఒకవేళ 4 బాండ్స్ సరిపోయినాయా, ఏం వేయద్దు హైడ్రోజన్. 1 2 3 బాండ్స్ ఓవర్ 1 హైడ్రోజన్, 1 బాండ్ ఓవర్ H3. అర్థమైందా? అంతే. సేమ్ ఇదే ఇచ్చి బ్యూట్ టు ఈనోయిక్ యాసిడ్ అన్నాడు అనుకో, అప్పుడు ఎట్లా రాయాలి? బ్యూట్ కదా, 1 2 3 4. ఓయిక్ యాసిడ్ అన్నాడు కదా, కార్బాక్సిలిక్ యాసిడ్ 1 2 3 4. జాగ్రత్త. ఈనోయిక్ యాసిడ్ బిట్ 4 ఉన్నాయి, ఈనోయిక్ యాసిడ్ ఓకేనా. ఈను ఓయిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్ వేసాం. ఈన్ ఎక్కడ ఉంది? 2 ఈనోయిక్, 2 దగ్గర ఉంది, 2 దగ్గర ఈన్ పెట్టాం. ఇప్పుడు మనం బ్యూట్ 4 కార్బన్స్ ఉన్నాయి, 2 దగ్గర ఈన్ ఉంది, COH ఓయిక్ యాసిడ్ ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ పెట్టాం. థర్డ్ కార్బన్ దగ్గర నైట్రో NO2 పెట్టేసి అంతే అయిపోయింది. 2 బ్రోమో 3 నైట్రో బ్యూట్, 2 దగ్గర ఈన్ ఓయిక్ యాసిడ్, ఎవ్రీథింగ్ మెన్షన్ చేసాం. ఇంకా హైడ్రోజన్ వేయాలి. 1 2 3 4 బాండ్స్ అయిపోయినాయి, నో హైడ్రోజన్స్, ఇక్కడ ఏముండవు, అది ఫంక్షనల్ గ్రూప్, అది ఫిక్స్. తర్వాత ఇక్కడ 1 2 3 బాండ్స్ ఓవర్ 1 హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ 2 బాండ్స్ ఓవర్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇలా నీకు నేమ్ ఇస్తే స్ట్రక్చర్ ఎలా రాయాలంటే అలా, ఇది కానీ ఇట్లా సింపుల్. పేరెంట్ చైన్ లేదా బేసిక్ యూనిట్ ఏంటో నోటీస్ చేస్తే ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎన్ని చేసాం నేను నేమింగ్లో? ఆల్కైన్స్ నేమ్ ఒక వీడియో చూసాం, ఆల్కైన్ ఒక వీడియో చూసాం, తర్వాత ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ ఒక వీడియోలో చూసాం, మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ ఒక వీడియోలో చూసాం, బైసైక్లో కాంపౌండ్స్ ఒక వీడియో చూసాం, స్పైరో కాంపౌండ్స్ ఒక వీడియోలో చూసాం, అలీసైక్లిక్ కాంపౌండ్స్ ఒక వీడియోలో చూసాం. ఇప్పుడు అరోమాటిక్ కాంపౌండ్స్ నేమ్ ఇవ్వడం కూడా ఒక వీడియోలో చూసాం. మొత్తం 8 క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్కి నేమింగ్ ఎలా ఇవ్వాలనో 8 వీడియోస్లో చూసాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంకా నీకు నేమింగ్ ఇవ్వడంలో డౌట్ రాకూడదు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. బట్ మర్చిపోకుండా లైక్ చేయండి.